కొత్తగా తీసుకొచ్చాడు, దాన్ని ఈ రోజు వరకు వెకేట్ చేయలేదు. మేము అడుగుతూనే ఉన్నాం గత 3 సంవత్సరాల నుంచి. నేను పోయి వెకేట్ చేసుకుని పోయి వెకేట్ చేయించుకోవచ్చు అంటారు. నా పర్సనల్గా అవసరం లేదు కదా. స్టాండింగ్ కౌన్సిల్ చేయాలా మీరు చేయాలా వెకేట్? స్టాండింగ్ కౌన్సిల్ చేయాలా మీరు చేయాలా? కోర్టులో వెకేట్ చేయించాలి. అవును, కోర్టులో ఎవరు చేయించాలి? స్టాండింగ్ కౌన్సిల్ చేయించాలి. 3 సంవత్సరాలు చెప్తానే ఉన్నాను, నువ్వు పోయి పర్సనల్గా పోయి వెకేట్ చేయించుకున్నా అంటా ఉన్నాడు చైర్మన్ గారు. ఇక్కడ ఉన్న మంత్రికి కానీ, నాకేం అవసరం, ఇక్కడ ఉన్న మంత్రికి కానీ, ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఆ బాధ్యత లేదా? ఆ బాధ్యత ఉందా లేదా? మున్సిపాలిటీలో కుంభకోణాలు లక్షల లక్షలు దోసుకోవడం అయితే బ్రహ్మాండం ఉంటుంది. కానీ హైకోర్టులో మేము చెప్పాం, అవసరమైతే మున్సిపాలిటీకి సంబంధించిన కొంత ఫండ్ 2 లక్షలు 3 లక్షలు తీర్మానంలో పెట్టండి, ఆమోదిస్తాం, కోర్టులో ఫైట్ చేయండి. మున్సిపల్ అడ్వకేట్ ఉంటాడు, అతను క్లోజ్ చేపిస్తాడు. అతను ఫాలో అప్ చేయట్లేదు, వీళ్ళు క్లోజ్ చేయించట్లేదు. దాని మీద మాట్లాడరు. ఇప్పుడు రేపు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తాడు మా ఊరికి, మేము ఎట్లా జరగాల? మేమేం చేయాలి? మమ్మల్ని తిడతా ఉంటారు కదా పబ్లిక్. మరి మంత్రి గారిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు అడగలేదు మీరు? 3 సంవత్సరాల నుంచి అడుగుతానే ఉన్నాం, ఏమీ లేదు, దొరికేదే లేదు. తను అడుగుతానే ఉన్నాం, ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎవరో పిఎల్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు మేము చెప్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. మేము ఎప్పుడో మర్రిరాజశేఖర్ గారి టైంలో రోడ్డు వేసుకున్నానికే కబ్జా చేసి గోడ కట్టారు. దాన్ని అడిగినా కూడా చూద్దాం ఉన్నారు, కానీ ఈ రోజు వరకు స్పందన లేదు. ఎవరు కబ్జా చేసింది? విడుదల లక్ష్మీనారాయణ చేశాడు. మంత్రి గారి ఆధ్వర్యంలో విడుదల లక్ష్మీనారాయణ గారు చేశారు. గోడ కట్టేశారు అడ్డంగా రోడ్డుకి. నన్ను పిలిచి ₹1 కోటి ఇస్తే గోడ తీస్తానన్నాడు. ఏ ప్రాంతంలో ఉండేది? హైవే నుంచి పసుమరు, చిన్న పసుపు. హైవే నుంచి డైరెక్ట్ పసుమరు 4 కిలోమీటర్ల రోడ్డు. మర్రిరాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే వేసిన రోడ్డు అది. రోడ్డు అని తెలిసి కూడా ఏదో చిన్న పేపర్ ఒకటి ఉందని చెప్పి దాన్ని కొనేసి నేను కొన్నాను. ₹1 కోటి ఇస్తే దీన్ని నేను గోడ తీస్తాను అన్నాను. మంత్రి గారికి చెప్పాం, గోపి గారికి చెప్పాం. ఎవరికి చెప్పినా కూడా దాని మీద స్పందన కానీ ఏం లేదు. ఈరోజు కూడా ఏం లేదు. ఇప్పుడు అది రోడ్డు శాంక్షన్ అయింది, 3.5 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ రోడ్డు ఎక్కడి వరకు వేయాలి? గోడ వరకు వేసి ఆపాలా, హైవే వరకు తీసుకురావాలా, ఏం చేయాలి? అది అర్థం కాక కాంట్రాక్టర్ కూడా చూసుకొని పోయి ఇప్పుడు 4వ కాలు పిలిచారు. 4వ కాలు నడుస్తుంది. రేపు 8 లాస్ట్ డేట్ టెండర్ వేసుకోవడానికి. దానికి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, మరి రేపు రాబోయే వాళ్ళు ఏం చేస్తారో అంతా గోల్ చేసి గుంటూరు వెళ్ళిపోతాం. ఈ స్టే వల్ల లైట్లు కూడా వార్డులో లైట్లు పోయినా కూడా లైట్లు కూడా వేసే పరిస్థితి ఈవో దగ్గర లేదు. ఈవో గారిని అడిగితే ఫండ్స్ లేవంటారు, వస్తాయి అంటారు. కానీ ఇంతవరకు ఒక లైట్ ఇలా. రేపు మేము ఎలక్షన్కి ఎలా పోవాలి? 100 లైట్లు పోయింది, 1 కోటి 2 100 లైట్లు సంక్రాంతి పండుగ రోజు పోయింది. 15th ఫైనాన్స్ ఆ డబ్బులు ఇప్పించమని కూడా మంత్రి గారిని చాలాసార్లు అడిగాం. ఎటు స్టే ఉంది కదా, మీరు జడ్జ్ చేస్తారు కదా అని. మీరు పోయి మాట్లాడుకోండి అన్నాను తప్పించి ఎప్పుడు కూడా తను రావటం కానీ, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పడం కానీ, రికమెండ్ చేయటం కానీ ఏమీ లేదు. మేము గెలిచాం, ఉత్సవ విగ్రహాలాగా అట్లాగే ఉన్నాం తప్పించి స్కూల్లో ఏం అడిగినా కూడా మేము ఏం చేయలేని పరిస్థితి. అనవసరంగా గెలిచాం, అనవసరంగా వేస్ట్గా తిరుగుతూ ఉన్నాం.